హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం అనన్య పాండే లీడ్ రోల్ యాక్ట్ చేసిన కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ కోసం కబుర్లు చెప్పుకుందాం. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 30 to 40 minutes డ్యూరేషన్ అయితే ఉంది. ఈ సిరీస్ చూసాక నాకు అనిపించింది ఎమిలీ ఇన్ ప్యారిస్ ఇండియన్ వర్షన్లో అనిపించింది. కొంచెం మిస్సెస్ మైజెల్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఈ సిరీస్లో బెల్లగా అనన్య పాండే యాక్ట్ చేశారు. నాకు ఆమె ఆటోబయోగ్రఫీలా అనిపించింది. జనరల్గా ఒక క్యారెక్టర్ ఆర్ స్టోరీ రాసుకునేటప్పుడు ఆ క్యారెక్టర్కి ఆ హీరో ఆర్ ఎల్స్ ఆ హీరోయిన్ సెట్ అవుతారేమో, వాళ్ళైతే బాగా యాక్ట్ చేస్తారేమో, వాళ్ళైతే ఆ పాత్రకి న్యాయం చేస్తారేమో అని చెప్పి అనుకుంటారు. బట్ నాకు సిరీస్ చూసాక అనిపించింది అనన్య పాండే కోసమే ఈ క్యారెక్టర్ రాశారు అనిపించింది. ఆమె ఈ క్యారెక్టర్ తప్పించి ఇంకే క్యారెక్టర్ చేయలేదు అన్నట్లు డిజైన్ చేశారండి. ఇట్స్ ఓకే, బాగానే చేశారు ఆమె. ఈ సిరీస్ అందరి కోసం కాదు, అందరికీ నచ్చుతుంది అని చెప్పలేను. ఎందుకనంటే కొంచెం ఫంకీగా, ఫన్నీగా, సింపుల్, కలర్ఫుల్గా ఆ క్యారెక్టర్ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. బట్ అలాంటివి నచ్చే వాళ్ళకి మాత్రమే ఇది నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది అని చెప్పలేను. టోటల్గా ఇది ఒక టైంపాస్ సిరీస్. సిరీస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి, చాలా గ్రాండ్గా తీశారు, రిచ్గా తీశారు, అసలు బాగున్నాయి. కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. స్టోరీ ఏంటిదంటే సింపుల్ ఏం లేదు. ఒక రిచ్ కిడ్ తన అద్భుతమైన రిచ్ లైఫ్ నుంచి నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా స్ట్రగుల్ చేసింది అనేది స్టోరీ. స్ట్రగుల్స్ అనుకుంటే ఏమేమి ఉంచుకుంటున్నారేమో, అవి ఏం కాదండి. లైక్ స్ట్రగుల్స్ అంటే ఆటోలో ట్రావెల్ చేయడం అండ్ క్యాలరీస్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తినడం, అంటే మన చపాతీ, రోటీ, రైస్ ఇలాంటివన్నమాట. అండ్ బ్యూటిఫుల్ హాస్టల్లో ఉండడం అండ్ 1 BHK అపార్ట్మెంట్లో ఉండడం, ఇవన్నీ ఆమెకి స్ట్రగుల్సే. అండ్ ఇంకో స్ట్రగుల్ ఏంటంటే ఏమీ చేయకుండా సింపుల్గా ఒక వీడియో వలన తనకి ఒక జాబ్ ఆఫర్ రావడం అండ్ ఆ జాబ్ చేయడం తనకి బిగ్గెస్ట్ స్ట్రగుల్. షీఈస్ ద మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ అనిపించిందండి. ఎందుకంటే తనకు పరిచయమైన ప్రతి ఒక్కరూ చాలా మంచోళ్ళు అండ్ చాలా మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు తనకి, అంతే. అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ ప్రతి సిచ్యువేషన్ తనకి అనుకూలంగానే ఉంటుంది. తనకి కేజే అనుకుని సాధించారు. హీ విల్ ట్రై అంటిల్ వి యాక్సెప్ట్ అండి, అంతే. ఆమెను రీలాంచ్ చేస్తూనే ఉంటారు. ఓకే, ఇది అందరి కోసం కాదు, చెప్పాను కదా, టైం పాస్, జస్ట్ ఫంకీ జెన్జెడ్ సిరీస్ అండి, కామెడీ జెన్జెడ్ సిరీస్. నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.